చంద్రకౌశిక్ గారు ఎందుకు ఇంత ఈ రకమైనటువంటి అంత అవసరమా? ఈ ఆటాటుగా ఇప్పుడు ఏం లేదు, ఎన్నికలు అయ్యి 16 నెలల్లో ఏమైంది? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్న మాటలకు ప్రతిపక్ష నాయకుడు సమాధానం ఎక్కడ చెప్పబడుతుందని చెప్పేసి కేసీఆర్ గారేమో పామోదులు రెస్ట్ తీసుకుంటుండు. కేటీఆర్ గారేమో చిల్లర మల్లర మాటలు మీరు చూస్తూ ఉన్నారు. దానే దొరని తీసేట దొంగను తీసుకొచ్చారట. ఏమైనా అర్థం ఉందా? అసలు దొంగ ఎవరు? తెలంగాణ సంపద దోసుకున్న దొంగలు కల్వకుంట్ల కుటుంబం. మీ కుటుంబమే దోసుకుందో తెలంగాణ సంపద మొత్తం దోసుకొని తెలంగాణ ఆగమాగం చేసి నెల తిరిగితలకు 6,000 కోట్ల రూపాయలు అప్పుకు ఇంట్రెస్ట్ కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ నిండా ముంచిరు. మొన్ననే చాలా స్పష్టంగా కాగు చెప్పింది. 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 18,000 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జ్ అవుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా కాగు చెప్పిందంటే 180,000 కోట్ల రూపాయల్లో ప్రధానంగా కమిషన్ కక్కులు పడి తెలంగాణ నిండా ముంచిదే మీరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రశ్నిస్తుందో అసెంబ్లీకి వస్తే ఎక్కడ నేను సమాధానం చెప్పబడుతుందని చెప్పేసి కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా ఫామ్ హౌస్లో వారు రెస్ట్ తీసుకుంటాడు. కేటీఆర్ గారేమో ఇక ఇట్లాంటి మాటలు చిల్లర మాటలు మాట్లాడు. ఎందుకంటే వారు చూసారు గతంలో మన డ్రగ్స్ కేసు వ్యవహారంలో డ్రగ్స్ అప్పుడు మనం చూసినాం. అందరూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్రగ్స్కు ఆదర్శవంతంగా ఉండాలి రాజకీయ నాయకులు రండి చెప్పి మా ముఖ్యమంత్రి ఆనాడు పీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, ఈనాడు భారతీయ జనతా పార్టీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు 2 గంటల పాటు అమరుల స్తూపం దగ్గర కూర్చుంటే కేటీఆర్ గారు ఆనాడు పారిపోయిండు. తర్వాత వాళ్ళ ఇంట్లో చూస్తే మొత్తం వాళ్ళ బామ్మర్ది కానీ మొదలు పెడితే రాజ్ పాకల కావచ్చు, విజయ్ మధుర్ కావచ్చు, మొన్న దుబాయ్లో కేదర్ చనిపోయినప్పుడు కావచ్చు, అన్ని డ్రగ్స్ వ్యవహారం. అదే కాకుండా ఇప్పుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫాములు ఏకంగా కోళ్ళ పంద్యాలు, కవిత గారు లిక్కర్ స్కాము, ఇక రకరకాల బీఆర్ఎస్ పార్టీలో రకరకాల అలవాట్లు ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటా ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ నిర్వహిస్తూ 17 గంటల పాటు అసెంబ్లీ నిర్వహించే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ది. 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము. 500 రూపాయలు సిలిండర్ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. అదే కాకుండా మీరు చెక్ చేసుకుందాం, నిరుద్యోగం విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21.5 ఉన్న నిరుద్యోగం 18.5 తగ్గిన మాట వాస్తవం కాదా? అదే కాకుండా జీడిపి విషయంలో తెలంగాణ జీడిపి ఎక్కువ వాడాల్సి వస్తుంది అనేది ఎవరికి వాళ్ళు. అదే కాకుండా ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు. బండి సంజయ్ గారు ఏమంటున్నారు? నా అదేవిధంగా దొంగ నోళ్ళు పంచినారు. మీరు కేంద్ర సహాయ మంత్రి సార్, మీరు కేంద్ర సహాయ మంత్రిగా ఉండి ఆనాడు మీరు డిమానిటైజేషన్ ఎందుకు చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అడిగితే కోర్టులలో కూడా అఫిడవిట్ దాఖలు చేసింది ఆనాడు భారతీయ జనతా పార్టీ. ఏమని? దొంగ నోట్ల కోసం, అదే నల్లధనం కోసం మాత్రమే డిమానిటైజేషన్ చేస్తున్నామని చెప్పారు. 180 మంది చనిపోయారు. అయినా ఇప్పుడు దొంగ నోట్లు బీఆర్ఎస్ పార్టీ పంపించిందంటే మరి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు బాధ్యత వహిస్తాడా? అమిత్ షా గారు బాధ్యత వహిస్తారా? మరి ఎవరు బాధ్యత వహించాలా? అదే కాకుండా ఇప్పుడు చెప్తా ఉన్న వెంకరెడ్డి గారు దేశం అంట అభివృద్ధి పదంలో ముందుకు పోయిందట. మొన్ననే బడ్జెట్ ముందు ఒక రోజు ముందు ఎకనామిక్స్ సరే చాలా స్పష్టంగా చెప్పింది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 7.8% ఉన్న జీడిపి ఈనాడు 6.3% సార్. వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలంటే 2047 అవుతుంది, 70 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా, 8% జీడిపి సాధిస్తే తప్ప వికసిత భారత్ లక్ష్యం నెరవేరదని చెప్పి చాలా స్పష్టంగా మీ ఎకనామిక్ సర్వే మీ ఆర్థిక ముఖ్య సలహాదారు గారు చెప్పారు కదా. అంటే భారతీయ జనతా పార్టీ ఏంటంటే వాళ్ళు ఎంతసేపు నిజాలను దాచిపెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అదే కాకుండా డీలిమిటేషన్ మీద చర్చ జరుగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది. ఎందుకంటే బీసీ కులగన్న తెలంగాణ రాష్ట్రంలో చేసినాం, బీసీ రిజర్వేషన్ పెంచడానికి భారతీయ జనతా వ్యతిరేకం అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఉంది. జార్ఖండ్ ఎలక్షన్లో అమిత్ షా గారిపై అక్కడ రిజర్వేషన్లు సీలింగ్ తీసేస్తామని వారు మాట్లాడుతూ ఉన్నారు. అదే కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగన్న చేసిన తర్వాత కేంద్రం మీద పోరాటానికి సిద్ధమైతే దానికి ఎక్కడ సమాధానం చెప్పబడద్దనో లేదు. డీలిమిటేషన్ విషయంలో చెన్నైలో సమావేశం జరిగింది కాబట్టి అన్ని చర్చకు వస్తే భారతీయ జనతా పార్టీ చీదరించుకుంటారు కాబట్టి బండి సంజయ్ గారు ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ కనపడతా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమో భారతీయ జనతా 9 సంవత్సరాల కాలం పాటు కలిసి ఉండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకసారి ఒకటని, అదే భారతీయ జనతా పార్టీ ఏమంటుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటని. అంటే తెలంగాణ రాష్ట్రంలో సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వెంకరెడ్డి గారు 8 మంది ఎంపీలకి మరి తెలంగాణకి ఎన్ని నిధులు తెచ్చేసారు? మీరు ఎన్ని నిధులు తెచ్చి చెప్పాలి కదా. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అడుగుతో ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. చాలా స్పష్టంగా కనపడతా ఉంది. రైట్, వచ్చిన బ్రేక్ తీసుకున్నాం.